ఇంకొక ఫ్యూ డేస్ లో వైజాగ్స్ బిగ్గెస్ట్ స్పిరిచువల్ గ్యాదరింగ్ జరగబోతుంది. అరుణాచలం గిరి ప్రదక్షిణ తర్వాత అంతే ఇంపార్టెన్స్ ఉన్న మన సింహాచలం గిరి ప్రదక్షిణ ఈ మంత్ జూలై 9th రోజు జరగబోతుంది. ఎవ్రీ ఇయర్ జరిగే ఈ గిరి ప్రదక్షిణకి వైజాగ్ వాళ్ళే కాకుండా ఆంధ్ర, ఒడిశా, తమిళనాడు ఇంకా వేరే స్టేట్స్ నుండి కూడా కొన్ని లాక్స్ ఆఫ్ పీపుల్ వస్తారు. లాస్ట్ ఇయర్ అరౌండ్ 5 lakh పీపుల్ ఈ గిరి ప్రదక్షిణకి వచ్చారు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఈ కౌంట్ ఇంక్రీజ్ అవుతూనే వస్తుంది. 32 కిలోమీటర్స్ ఉండే ఈ గిరి ప్రదక్షిణ మొదటిగా తొలిపావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తారు. అక్కడ నుండి అడివరం, హనుమంతవాక, విశాలాక్షి నగర్, అప్పుగార్, వెంకోజీపాలెం, సీతమ్మధార, మాధవధార, ఎన్ఏడి, గోపాలపట్నం, ప్రహ్లాదపురం మీదుగా మళ్ళీ తొలిపావంచ దగ్గరకు చేరుకుని అక్కడ నుండి కొండపైకి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు. విచిత్రం ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఆ రోజు వర్షం పడుతుంది అండ్ భక్తులు కూడా ఆపకుండా వర్షంలోనే గిరి ప్రదక్షిణ కంటిన్యూ చేస్తారు. ఈ గిరి ప్రదక్షిణలో స్వామివారిని అలంకరించిన పూలరథం స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటుంది. ఈ పూలరథం కూడా భక్తులతో పాటు గిరి చుట్టూ 32 కిలోమీటర్స్ తిరుగుతుంది. మీలో ఎంతమంది ఇయర్ గిరి ప్రదక్షిణకు వెళ్తున్నారో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఈ గిరి ప్రదక్షిణ చుట్టూ ఉన్న కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ బిలీఫ్స్ కోసం మాట్లాడుకుందాం. అండ్ ఈ సింహాచలం గిరి ప్రదక్షిణ కోసం ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఆర్ అప్డేట్స్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ ఫాలో ఎక్స్ప్లోర్ వైజాగ్.